ఏ అర్జెంట్గా రమ్మన్నావు? డబ్బులు సంపాదించుకుంటే ఇంట్లో మర్యాద లేదురా. 5 years అయింది. ఇంట్లోనే కాదు వీటిలో కూడా మర్యాద లేదు నాకు. అందుకే కదరా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయింది. డబ్బులు ఎలాగోలా సంపాదించాలరా. స్కామ్ చేద్దామా? చాలా డబ్బులు సంపాదించు. స్కామా? స్కామ్ చేయడం కరెక్ట్ కాదు కదరా. అయితే వద్దులే, నేను ఒక్కనే సంపాదించుకుంటా. రే అలా అనుకురా. సరే చేద్దాం. అసలు స్కామ్ ఏంటి? పొద్దున్నేనే టెలిగ్రామ్ నుంచి ఫేక్ ఫోన్ పే యాప్ ని డౌన్లోడ్ చేశా. షాప్ కెళ్ళి నాకేం కావాలో తీసుకున్నా. ఆ తర్వాత ఆ అమౌంట్ ని ఫోన్ పే చేశా. కానీ నాకు అమౌంట్ కట్ అయినట్టు, అతనికి ఫోన్ పే మిషన్ లో అమౌంట్ రిసీవ్ అయినట్టు వినిపిస్తుంది. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే నా అకౌంట్ లో ఏ అమౌంట్ కట్ అయ్యిండదు. ఈ వరకు కూడా అవుతుందంటావా? పొద్దున్నుంచి 5 అంగళ్ళలో స్కామ్ చేశా. 2000 సంపాదించా. సరేలే వెళ్దాం. పుచ్చకాయ ఎంతనా? 100 రూపాయలు బాబు. 100 రూపాయలు ఏం సరిపోతుంది? 150 తీసుకో, ఫోన్ పే కొడతా. వద్దు నా కాయ డబ్బులు నాకేంటి చాలు. ఏందో పెద్ద ఆయన నువ్వు, కాయ తీసుకురా నువ్వు. ఫస్ట్ డబ్బులు కొట్టరా. ఇది 100 రూపాయలు కొట్టినా సౌండ్ కూడా వస్తాను చూడు. ఏ రారా కాయ తీసుకుని. ఈ కాయ మనం ఇప్పుడు బయట అమ్ముకుంటే 100 లాభం. లోడ్ వేయించుకొని 10 రోజులు. ఆ డబ్బులు ఎప్పుడు కడతావా? ఫస్ట్ బండి తిను వీటి నుంచి. వ్యాపారం లేదన్నా, ఇప్పుడే ఒక కాయ పోయింది. సాయంత్రం లోపల డబ్బులు కట్టలేదనుకో. అన్న ఇంతకుముందు మావాడు ఫోన్ పే చేసినాడు కదా, అది క్యాన్సిల్ అయిందంట. ఇదిగో 100 రూపాయలు. ఏమైందిరా డబ్బులు ఇచ్చొచ్చావు? ఇంకోసారి ఎవరికైనా స్కామ్ చేసినా అని తెలియాలో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అక్కడ. అది అండి సంగతి. మార్కెట్లోకి అయితే కొత్త స్కామ్ వచ్చింది. డబ్బులు కొట్టారు, స్పీకర్లో సౌండ్ వచ్చిందని కాకుండా ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి.